శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆస్థానం చూస్తున్నటువంటి మన ఆది ఆస్థానం చూస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 16 ఆగస్టు నుంచి 31 ఆగస్టు వరకు కూడా 12 రాసుల వారికి ఈ వారం రోజులు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. దానికంటే ముందర మీ జాతకాలు రెగ్యులర్గా చెప్తున్నట్టే తెలుసుకోవాలనుకుంటే ఈ కింద నెంబర్కి స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేయండి. నేను మీ వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ, సిఎంఏ. జనరల్గా డాక్టర్స్ ఎలా పెట్టుకుంటారో ముందర సిఎంఏ అని పెట్టుకుంటాం మేము. సిఎంఏ అని పెట్టుకుంటాం. సిఎంఏ నేను కాస్ట్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, అట్ ద సేమ్ టైం ఎంఏ ఆస్ట్రాలజీ కూడా చేశాను. సరే, అది పక్కన పెడితే నా ఫోన్ నెంబర్ 7075389589 7075389589 కింద మీకు కనిపిస్తూ ఉంటుందండి. మీరు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే మీకు కింద స్క్రోల్ అవుతుంటే ఈ కింద నెంబర్కి మీరు డీటెయిల్స్ పెట్టేస్తే నేను తప్పకుండా నేనే డైరెక్ట్గా మీతో మాట్లాడతా. మిథున రాశి వారికి గొప్ప అదృష్టం ఏంటంటే మీ శుక్రుడు కూడా, అంటే మీ రాశిలో ఉన్న శుక్రుడు ద్వితీయ భావంలోకి వచ్చేస్తాడండి. అసలు మీ రాశిలోనే గురుడు ఉండడం 1,00,000 దోషాలు పోగొడతాడు అనడంలో సందేహం లేదు. 19, 20 తారీఖుల్లో మాత్రం మరింత అదృష్టం కలిగి ఉన్నారు మీరు. గజకేసరి యోగంలో మీరు ఉండడం వల్ల మీ అనుకున్న పనులన్నీ నెరవేరుతూ ఉంటాయి. అది గొప్ప అదృష్టం. అసలే తెలివైన వారు, మ్యాథమెటిషియన్స్గా బాగా ఉంటారు. యాక్టర్స్గా సినిమా రంగంలో, పరిశ్రమలో, చిత్ర పరిశ్రమలో మీరు బాగా నేమ్ అండ్ ఫేమ్ సంపాదిస్తారు. అది పక్క పెడితే గొప్ప అదృష్టం ఏంటంటే రవిబుధులండి. రవిబుధులు మీకు ద్వితీయ భావంలో ఉండడం గొప్ప అదృష్టం. అదృష్టం అంటే ఏంటి? జనరల్గా ద్వితీయ భావంలో మీ లగ్నం నుంచి కూడా చూసుకోండి. అపారమైన విద్య అంటే చక్కటి విద్య, అంటే ఎక్కువ మంచి స్టడీస్ రావడానికి అవకాశం ఉంటుంది. అది కూడా కెమిస్ట్రీ సంబంధించినటువంటి మీకు రసాయన శాస్త్రం అంటాం మన తెలుగులో, అటువంటి వాటికి విద్యలో రావడానికి రవిబుధులు కూడా కారణమవుతారు. అంతేకాకుండా రవిబుధులు ద్వితీయ భావం ఉండడం వల్ల కూడా ఈ ఎంబీబీఎస్ డాక్టర్ సంబంధించినటువంటి విద్యలో కూడా వాళ్ళు రాణిస్తారు. కర్కట రాశి కదా, అలాగే ప్రొఫెషనల్గా CAICW అంటాం సరే, వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. అంతేకాకుండా శుక్రుడు కూడా చేరుతాడు. 21 అప్పుడు వస్తాడు ఆయన. శుక్రుడు కూడా రావడంతో ఈ 15 రోజులు చెప్పేది, ఈ 15 రోజుల్లో బుధ శుక్రుల కాంబినేషన్ వల్ల కూడా ధనప్రాప్తి కలుగుతుంది. సంగీత సాధన చేసేవారికి సంగీతంలో కూడా బాగా నేమ్ అండ్ ఫేమ్ బాగా వస్తుంది. నృత్య కళాకారులకి, సంగీత కళాకారులకి, వీళ్ళందరూ కూడా మంచి డబ్బుతో కూడినటువంటి అదృష్టం కలుగుతుందండి. అంటే ద్వితీయ భావం చాలా బాగుంది. కుటుంబ స్థానం చాలా బ్రహ్మాండంగా ఉంది. అలాగే కేతుతో కలిసిన రవి కూడా చాలా బాగున్నాడు. అంటే 3వ భావంలో రవి మీకు మ్యాలఫిక్ అవుతాడు కదా, పాపి అవుతాడు కదా, అటువంటి ఆయనకి కేతు తోడయ్యాడు. అంటే 3వ భావంలో ఉండడం ధైర్యాన్ని అధికంగా ఇస్తాడండి మీకు. మీ తోబుట్టువులకి చాలా బాగుండేది చేస్తుంటాడు. ప్రయాణాలు షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తుంటారు మీరు. అలాగే కమ్యూనికేషన్ స్కిల్స్ని బాగా పెంచుకుంటారు. అలాగే వార్తా సంస్థలు పనిచేసే వాళ్ళకి నేమ్ అండ్ ఫేమ్ బాగా రవికేతుల వలన బాగా వస్తుంది. కానీ 4వ భావంలో కుజుడికి శని దృష్టి ఉందండి. మీ తల్లిగారికి చిన్న ఆపరేషన్, మైనర్ ఆపరేషనో, తల్లిగారికి దెబ్బలు తగలడమో, తల్లిగారికి చిన్న బ్లడ్ కనపడమో ఒంటి మీద కొంతమందికి అవకాశం ఉంది. అందరికీ కాదు. అదే కాకుండా చదువులో కూడా ఆటంకాలు వస్తాయండి. ముఖ్యంగా రైతులు కూడా రండి. ఈ 15 రోజులు కూడా వర్షాల ప్రభావం వలన వర్షాలు బాగా పడతాయి. వాళ్ళకి పంటలో నష్టం రావడానికి అవకాశం మాత్రం ఉందండి. అవకాశాలు మాత్రం ఉన్నాయి, అంత అద్భుతమేం కాదు. కానీ మీ అదృష్టం ఏంటంటే మీ కొడుకులు, సంతానం, వాళ్ళకి బ్యూటిఫుల్గా ఉంటారండి. సంతాన ప్రాప్తి కలగబోతోంది. పుత్ర సంతానం మీకు కలగడానికి అవకాశాలు ఎక్కువ. అంతేకాదండి, మీ సంతానం దూరమైన వాళ్ళందరూ దగ్గరకు వస్తారు. మీ సంతానము, మీ భార్య గారు కానీ భర్త గారు దగ్గర అవుతారు. ఇంతకుముందు దూరంగా వాళ్ళందరూ కూడా దగ్గర అవడానికి అవకాశాలు చాలా ఉన్నాయి. అంతేకాకుండా మీరు రచయితలుగా, కవులుగా కూడా మీరు బాగా నేమ్ అండ్ ఫేమ్ ఉంటుందండి. స్పోర్ట్స్ రంగంలో కూడా మీరు బాగా డబ్బులు సంపాదించుకుంటారన్నది సందేహం లేదు. అంతేకాకుండా మీరు స్టాక్ మార్కెట్లో కూడా కొంతమంది ఉంటారు. వాళ్ళకు కూడా డబ్బులు రావడానికి అవకాశాలు చాలా నిండుగా బాగున్నాయి. ఎటువంటి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఏదైనా భార్యాభర్తలకు అనురాగ దాంపత్య జీవితం పర్ఫెక్ట్గా బాగుందండి. వివాహాది వేడుకలు మీరు కోరుకునే సంబంధాలు వస్తాయి. అది అదృష్టం. సప్తమ భావాన్ని చూసుకుంటాడు కదా,
సప్తమ స్థానాన్ని మనం కళత్ర స్థానం అని, విజయస్థానం, సక్సెస్ అని అంటాం కదా, ఆ రెండూ మీకు ఉన్నాయి. అంటే భార్య భర్త విషయంలో దూరం అయిపోయిన వాళ్ళందరూ కూడా దగ్గర అవుతారు. ఏదైనా భాగ్యస్థానంలో రాహు నడుతారా, ఆ రాహు గురుడిచే చూడబడుతున్నాడు, అంటే గురుడిచే ఫలితాలు కూడా ఇవ్వాల్సిందే. రాహు ఉండడం వల్ల భాగ్యంలో మీ నాన్నగారికి బాగుంటుందండి, ఆయనకి ఏ ప్రాబ్లమ్స్ రావు మీ జాతకం ప్రభావం. అంతేకాకుండా ఈ రాహు ప్రభావం వల్ల కూడా అయితే జనరల్గా ఏంటంటే మీరు విదేశ పర్యటన చేస్తారని, తీర్థయాత్రలు చేస్తారని, గంగానది స్నానాలు చేస్తారని, ఎక్కువగా ఫ్లైట్లో ఎక్కి తిరుగుతారని రాహు వలన చెప్పచ్చు. అంతేకాకుండా ఈ రాహువే ప్రొఫెషనల్గా కుంభరాజులో ఉంటే జనరల్గా ఏంటంటే ఈ భాగ్యస్థానంలో ఉన్న దశమస్థానంలో ఉండే డాక్టర్స్ వాళ్ళ వృత్తికి చాలా బాగుంటుందండి. అంతేకాకుండా మీరు చేస్తున్న వ్యాపారాలు అంటే కొంతమంది ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ అంటాము, సిమెంట్ పరిశ్రమలు, కోలు, ఇవన్నీ వాళ్ళకి బాగుంటుంది. రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా పదవులు రావడానికి కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దశమంలో శని గంగాస్నానం చేయిస్తాడు కదండి, దశమ శని వక్రగతిలో ఉన్నాడు కాబట్టి గంగాస్నానం చేయిస్తాడు. అంతేకాకుండా కంటక శని అని అంటాం, అంటే శని వల్ల వచ్చే దోషాలు కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పైగా కుజుడు కూడా 10th భావం చూస్తున్నాడు, అంటే జనరల్గా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి కొద్దిగా చిన్నపాటి ఇబ్బంది కలగడము, ప్రమోషన్స్ రాకపోవడము, అయితే ఉద్యోగాల్లో భద్రత లేకపోవడము, ఉద్యోగాలు పోవడము, ఇటువంటి వాటికి కొన్ని జరగడానికి అవకాశం మాత్రం ఉందండి. నీటి వల్ల గండం కూడా ఉంది, అంటే మీరు జాబ్ కోసం వెళ్తున్నప్పుడు నీటి మీద నుంచి మీరు ప్రయాణం చేయవలసి వస్తుంది. కొంతమందికి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి రోడ్డు మీద కానీ, అదొకటి ఉందండి. అంతేకాకుండా శనీశ్వరుడు ప్రభావం వల్ల ఉన్న ఊరు నుంచి దూరంగా ఉండడానికి కూడా చతుర్థ భావంలో రవి, దశమంలో శనీశ్వరుడు ఉండడం వల్ల కూడా ఈ ఊరు, పైగా చతుర్థ భావంలో రాహు కూడా, ఈ ప్రభావం వల్ల కూడా మీరు ఉన్న ఊరు నుంచి దూరంగా ఉండడానికే ఎక్కువ అవకాశం. అంటే పుట్టిన ఊరు నుంచే చెప్తాను నేను, విదేశాలు ఉంటారు, ఆ విదేశాల్లో కూడా మంచి యోగానికి వెళ్ళడానికి అవకాశం చాలా బాగుంటుంది. భాగ్యస్థాన రాహు, దశమస్థాన శని కొద్దిగా గొప్ప మీకు మంచి చేస్తూనే ఉంటారు. కానీ శనీశ్వరుడు వల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. దెబ్బలు కూడా తగులుతాయి మీకు, కొద్దిగా బ్లడ్ కనపడడం, చుట్టూ కట్టుకోవడం ఏదో జరుగుతుంది, భయపడాల్సిన అవసరం లేదు. ఏదైనా మిథున రాశి వారికి ఈ వారం మొత్తం కూడా ఈ 15 రోజులు కూడా చాలా బాగుంది. బాగుండడం వల్ల ఏంటంటే ఫైనాన్షియల్ స్టేటస్ పెరుగుతుందని అర్థమైపోతుంది. ముఖ్యంగా మీరు పూజించవలసిన దేవుడు కూడా ఉన్నాడండి. శనీశ్వరుని పూజించడము, తైలాభిషేకాలు చేయించుకోవడము, కుజుడు సంబంధించిన కారకత్వాల్లో సుబ్రహ్మణ్య స్వామి పూజించడం వల్ల మీకు సర్వదా శుభాలు కలుగుతూనే ఉంటాయి. అంతకంటే ముందు ఏంటంటే రవి బుధులు ఒక గ్రేట్ అసెట్గా మీకు ఉన్నారండి. మీకు ముఖ్యంగా అన్నిటికంటే ముఖ్యం మీ రాశిలో గురుడు సర్వ శుభాలు ప్రసాదించేవాడు. ఆయన మీ రాశిలో ఉండము, 1,00,000 దోషాల వరకు పోగొట్టే గురుడే మీ రాశిలో ఉండడం వల్ల సర్వ శుభాలు, సర్వ సౌఖ్యాలు మీకు కలిగించి తీరుతడంలో సందేహం లేదు. కాబట్టి మీరు కుజశని వల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అందరికీ ప్రమాదం జరుగుతుంది కాదు, కొంతమందికి నీటి వల్ల ప్రమాదము, కొంతమందికి పాదాలు దెబ్బ తగలడము, ఎదురు దెబ్బ నడుస్తున్నప్పుడు టక్కమని రాయి తగలడము, కొంతమందికి ఉంటుంది అలా. అది శని గుజులు మనం తప్పించడం. అందుకనే ఎప్పుడు భగవన్నామస్మరణలో ఎవరుంటారో మనస్ఫూర్తిగా డెడికేటెడ్గా స్వామిని ఎవరు ప్రార్థిస్తారో మీ ఇష్టమైన దేవుడు, వాళ్ళకి ఇటువంటి యాక్సిడెంట్స్ అన్నీ కూడా క్షణంలో తప్పిపోతాయి అంటారు కదా, అవి తప్పిపోవడానికి అవకాశము, అంటే జస్ట్ దగ్గరకు వచ్చి తప్పిపోతాయి అంటాం కదా, అది అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీరు మీ రాశివాళ్ళు, మిథున రాశి వాళ్ళు భయపడాల్సిన అవసరం ఏమాత్రం లేదు. ఇప్పుడు ఈ 15 రోజులు కూడా 15 రోజులు కూడా అంటే 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా 12 రాశుల వారికి చెప్పదగ్గ సూచనలు, రెమెడీస్ అనుకుందాం. అవి కొద్దిగా గొప్ప మనం తగ్గడం కంటే మన బాధలు తగ్గడానికి అవకాశం ఉంటుంది. ఏం చేసుకుంటే బాగుంటుంది, ఇదంతా శ్రావణ మాసం. ముఖ్యంగా ఫస్ట్ చేయవలసింది ఏంటంటే శ్రావణ మాసంలో అమ్మవారికి పూజలు, లక్ష్మీదేవి అమ్మవారికి పూజలు ఎవరు చేస్తారో కలువ పువ్వులతోటి లేకపోతే మల్లె పువ్వులతోటి పూజ చేస్తారో వాళ్ళంటే స్థిరమైన లక్ష్మి ఉండి తీరుతుందండి. అంతేకాకుండా మారేడు దళాలతో కూడా చేసినా కూడా అమ్మవారి యొక్క ప్రభావం అంతా ఇంత కాదు. కాబట్టి శ్రావణ మాసంలో మీకు తెలియదేముంది, వరలక్ష్మి శుక్రవారము అవన్నీ వస్తాయి కదండి, చాలా మంగళవారాలు అమ్మవారి ప్రభావం సంబంధించినవి. కాబట్టి మీరు అమ్మవారిని ఎంత మ్యాక్సిమం మీరు అలాగే చేస్తున్నారు, ఆడవాళ్ళందరూ చేస్తుంటారు. కాబట్టి మీరు చేయడం వల్ల మేమందరం ఇలా బాగున్నాం. సో అంటే భర్తలు అనమాట. సో ఆడవాళ్ళ యొక్క ప్రభావం వలన, లక్ష్మీ అమ్మవారిని కొలవడం వలన, విష్ణు సహస్రనామాలు చదవడం వలన, లక్ష్మీదేవికి విష్ణుమూర్తికి చేయడం వలన ఒక మాట చెప్పాలంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా భగవంతుడు కాపాడతాడు. అంటే నీటి వల్ల కానీ, అగ్ని వల్ల కానీ, నిప్పు వల్ల కానీ, అంటే థండర్స్ అంటారు సరా, అంటే ఉరుముల వల్ల కానీ ఏ ప్రమాదాలు రాకుండా కాపాడతారు. ఎందుకు చెప్తున్నానంటే ఈ ఆగస్టు నెలలో కూడా వర్షాలు అధికంగా ఉంటాయంటే సందేహం లేదు, శని కుజుల వలన జరగబోతోంది. ఇంకోటి ఏంటంటే ఈ 15 రోజుల వరకు కూడా శని ప్రభావం చాలా ఉందండి.
శనీశ్వరుడు నీళ్ళల్లో అంటే మీనరాశిలో ఉండడం వల్ల నీటి గండం పొంచి ఉంది, జాగ్రత్తగా ఉండాలి. పాదాల దెబ్బలు తగలడము జరుగుతూ ఉంటుంది శనీశ్వరుడు ప్రభావంలో. అందుకని శనీశ్వరుడు తైలాభిషేకాలు ఖచ్చితంగా చేయించుకోవాల్సిందే. మందపల్లిలో కానీ మీకు ఇష్టం ఎక్కడైనా సరే చేయించుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు, మంచి ఫలితాలు ఉంటాయి, దోషాలు ఉండవు. అంతేకాదు కుజుడు, సుబ్రహ్మణ్య స్వామికి శని దృష్టి ఉందంటే ఎప్పుడు యాక్సిడెంట్సే ఉంటాయి కదా. సిజరీన్ ఆపరేషన్స్ అని, యాక్సిడెంట్స్ అని, పడిపోవడం కానీ, దెబ్బలు తగలడం కానీ శని కుజుల కాంబినేషన్ వల్ల జరుగుతుంటాయి. 12 రాసుల వాళ్ళకి ఏదో కొద్దో గొప్ప ఏదో విధంగా వాళ్ళకి ఎఫెక్ట్ కొడుతూనే ఉంటుంది శని కుజులు. ఈవెందో నాకు కూడా. సో కాబట్టి మనం అతిథులం కాదు కదా. కాబట్టి మనం సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఖచ్చితంగా చేసుకుంటూ ఉండాలి. ఓం సం శరవణ భవాయ నమః, ఓం సం శరవణ భవాయ నమః, ఓం సం శరవణ భవాయ నమః పూజలు చేసుకోవడం వలన. మరి రాహు ప్రభావం కూడా ఉంది కదా, దోషం. రాహుకి మంగళవారం నిమ్మకాయలతో దీపం వెలిగించడం మీకు బాగా తెలుసు. కొన్ని వారాల పాటు చేసుకుంటే చాలా మంచిది. 18 వారాలు చేసుకుంటే మరింత మంచి ఫలితాలు వస్తాయి. ఏదైనా రాహు సంబంధించిన దోషాలు తగ్గాలంటే అమ్మవారికి అంటే కనకదుర్గ అమ్మవారికి ముఖ్యంగా చండీ హోమము పౌర్ణమి పూట అమావాస్య పూట చేస్తారండి. చేయించుకోవడం వల్ల, కుంకుమ పూజ చేయించుకోవడం వల్ల, అమ్మవారికి అభిషేకాలు చేయించుకోవడం వల్ల ఇవన్నీ కూడా మంచి ఫలితాలు రావడానికి ఒక అవకాశం ఉంది. సో ఈ ఆగస్టు నెల అంటే ఆగస్టు మొత్తం కూడా అంటే ఆగస్టు నెలలో కూడా ఆగస్టు మంత్ అంటాం కదా. ఆగస్టు నెలలో ఈ 15 రోజులు కూడా ఆగస్టు నెలలో ఈ 15 రోజులు వర్షాలు బాగా అధికంగా ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిందే. అమ్మవారిని పూజించిన వారికి, విష్ణు సహస్రనామాలు విష్ణువు పూజించిన వారికి, అలాగే శివాభిషేకాలు చేసుకున్న వారికి దోషాలన్నీ కూడా తగ్గుముఖం పడడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. సో 12 రాశుల వారు కూడా చెప్పదగ్గ సూచన ఇదే. అమ్మవారిని పూజించడము, లక్ష్మీ అమ్మవారిని బాగా మనస్ఫూర్తిగా పూజించడం వలన చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. ఇంకా మీకు ఓపిక ఉంటే దక్షిణామూర్తి గారిని ఆయన పూజించడం వలన సకల దోషాల పరిహారమై ఆయన దక్షిణ వైపు ఫేస్ చేస్తుంటారు కదండి. ఆయన చక్కటి విద్య, బ్రహ్మాండమైన విద్య వస్తుందండి ఆయనకి. కంటి చూపులతోనే, ఆ చూపుతోనే ఆయన మనకి విద్య ప్రాప్తిస్తూ ఉంటారు. ఆయన మాట్లాడాల్సిన అవసరం ఉండదు. ఆ శిష్యులు కూడా అలాగే చెప్తారు ఆయన. సరే అవన్నీ మనం పక్కకు పెడితే మీకు చాలా బాగుంది అని చెప్పడం సందేహం లేదండి. ముఖ్యంగా 12 రాశి వాళ్ళకు ఆచరించదగ్గ సూచనలు ఇవి అనమాట. సో మీకు అందరికీ కూడా విజయం కలగాలని, శని కుజ రాహుల వల్ల దోషాలు సంపూర్ణంగా తొలగిపోవాలని, అమ్మవారికి ఆశీస్సులు నిండుగా మీ మీద ఉండాలని, మీరు నూరేళ్ళు బతగా ఉండాలని, పిల్ల పాపలతోటి అలాగే సంపూర్ణమైన ఆయుష్ కలిగి భార్యాభర్తలు అనురాగ దాంపత్య జీవితం ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.